హాయ్, ఐఎమ్ కోటేశ్వరి న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు మీకు యాష్గార్డ్ జ్యూస్ అనేది చూపించబోతున్నాను. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా లేతగా ఉండే బూడిద గుమ్మడికాయని తీసుకొని కంప్లీట్గా దాని మీద ఉండే తొక్కని మంచిగా కంప్లీట్గా రిమూవ్ చేసేసి దాన్ని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే సీడ్స్ మాత్రం తీసేయాలి, సీడ్స్ ఉండకూడదు. ఆ తర్వాత ఇది ఇలా స్టోర్ చేసుకుంటే మనకి 2-3 డేస్ అనేది స్టోర్ అవుతుంది. మనకి కావాల్సిన అన్ని పీసెస్ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత స్ట్రైనర్లో కానీ లేదా కాటన్ క్లాత్లో కానీ కంప్లీట్గా దీన్ని స్ట్రైన్ చేయాలి, వడకట్టుకోవాలి. వడకట్టుకోగా వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి తాగడానికి. ఆ పల్ప్ని మాత్రం కంప్లీట్గా రిమూవ్ చేయాలి. ఇలా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి, ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి, బీపీ, షుగరు, థైరాయిడ్ అండ్ లేడీస్లో అయితే పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి.